నైరుతి బంగాళాఖాతంలోని నిన్నటి దిత్వా తుఫాను నిన్న సాయంత్రం వరకు రమారమి ఉత్తర దిశలో పయనించి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న తమిళనాడు పుదుచ్చేరి తీరానికి సమాంతరంగా పయనించి నిన్న సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఇప్పుడు నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి చెన్నై తీరానికి 50 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ దిశలోను, నెల్లూరుకు 200 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోను కొనసాగుతుంది. ఈ వ్యవస్థ తన యొక్క కేంద్రాన్ని సముద్ర తీర ప్రాంతానికి ఇంచుమించు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటూ పయనిస్తుంది. ఇది రాబోయే 12 గంటలలో రమారమి ఉత్తర దిశలో పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతాలకు సమాంతరంగా ప్రయాణించే అవకాశం ఉన్నది మరియు వాయుగుండంగా క్షీణించే అవకాశం ఉన్నది. ఈ వ్యవస్థ నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇంచుమించు 30 కిలోమీటర్ల కనిష్ట దూరాన్ని సముద్ర తీరం నుండి కొనసాగించే అవకాశం ఉన్నది. ఈ వ్యవస్థ వల్ల రాబోయే 3 రోజులు కూడా కోస్తా ఆంధ్ర జిల్లాలపై మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలపై ఈ 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాలలో పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాలపై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాలపై పడే అవకాశం ఉంది. తదుపరి 3 రోజుల తరువాత క్షేత్రీయ విస్తృతి మరియు తీవ్రత వర్షపాతం దృష్ట్యా తగ్గే అవకాశం ఉంది. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న జిల్లాలైన నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం 1-2 చోట్ల ఉంటుంది. ఇక కోనసీమ, పశ్చిమ గోదావరి, బాపట్ల మరియు ప్రకాశం జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి అవకాశం